వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. చెట్టి మరియు గంగరాజు. ఒకప్పుడు చెట్టి అనే చిన్న ఎలుక, గంగరాజు అనే పెద్ద ఎలుకతో కలిసి పల్లెటూరు వసతిలో ఉండేది. చెట్టి చురుకైనది, ప్రతిచోటా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేది. గంగరాజు ముసలి ఎలుక, అందరికీ పెద్దోడు. ఒకరోజు చెట్టి అడిగింది, గంగరాజు, మనం ఎప్పుడూ ఈ గోదావరి దగ్గరే ఉంటాం, మరి ప్రపంచంలో ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉంటాయిగా. గంగరాజు నవ్వుతూ, చెట్టి, కొత్త ప్రదేశాలు చూడాలంటే ధైర్యం అవసరం, కాని అటువంటి ప్రయాణంలోనే మంచి అనుభవాలు వస్తాయి. చెట్టి, గంగరాజు కలిసి అడవికి వెళ్లారు. అక్కడి జంతువులందరూ కొత్తగా కనిపించారు. చెట్టి నెమలిని చూసి, నువ్వెంత అందంగా ఉన్నావు, నీ తోక నీలిరంగు పూలలాగా ఉంది అనింది. నెమలి నవ్వుతూ, ధన్యవాదాలు, చెట్టి, మీకు మా అడవిలోకి స్వాగతం అనింది. తరువాత వారు జింక దగ్గరికి వెళ్లారు. జింక చెప్పింది, నా కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, నేను వేగంగా పరిగెత్తగలను, మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగింది. గంగరాజు చెప్పాడు, నీ మంచి మనసుకి కృతజ్ఞతలు అని. ఆ రోజు చెట్టి చాలా నేర్చుకుంది. ప్రతి జంతువుకి వారి ప్రత్యేకతలుంటాయని, సహాయం చేయడం అంటే ఆనందమని తెలుసుకుంది. గంగరాజు తన చిన్న బిడ్డను చూసి గర్వంగా అనుకున్నాడు, చెట్టి, నువ్వు నాకంటే గొప్పగా మారావు. ఇక మిగతా రోజులు గంగరాజు, చెట్టి కలిసి స్నేహితులతో కొత్త సంగతులు తెలుసుకుంటూ గడిపారు. నీతి: ప్రతి ఒక్కరికీ వారి స్వంత ప్రత్యేకత ఉంటుంది. కలిసి జీవించటం మనందరికీ ఆనందాన్ని ఇస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.